బ్రహ్మదేవుడు నావు చేసిందట ఏ స్వర్ణం దోళం చేసి ఆ స్వర్గిరి దొరికొచ్చి పెడతావు నాది పోయిందా స్వానపురి పట్నాన్ని పట్టం పనులు వీధుల్లోని కబురు కోని దొరికొచ్చి అలా కేక పెడతావు నాది పోయిందా అయ్యో కళ్యాణ రమణ పోయిందా అది ఒంటి గంటల పడ పోయిందా బాబు నల్ల నల్లని వాడు అమ్మ తండ్రి నీవు తీగ మీద పిల్లలు అవును అయ్యో తిరుపతి వెంకట రావును నీవు వేరైన పర్వతమోయి అవున మెత్తన వెంకన్న బంగారి మాదానోయి మరి ఎగజనాను అవున ఎక్కదమ్ముడి కలుసు మమ్మది కొండు రావణోయి అది పోయిందా అదిగో రాజవీరన్నా రోయన్నా రోయి కదా ముద్దుగూడ వెళ్తాము నచ్చగూడు కైలాసవానికి అయితే చూడాయన లక్ష్మీదేవి కూడా సోలపురు పండు అంత కేకలు పెడతా ఉన్నదట నాయన ఆ లక్ష్మీదేవి బిడ్డ కేకలు ఎవరు అలిగించారు ఆ కచ్చిలో సోలపురు మహారాజు మనకు 70 ఏళ్ళ మంది ఉన్నది కానీ అంత సగ్గరాని కబురుగా మన ఆల్మోదం లేదు కానీ కబురు కొనాలంటే మన మందరం నా గోపించిన వాడిని కేకలు పెట్టాలని మహారాజు మహారాజు అందులో నా గోపించిన వాడిని కేకలు పెడతా ఉన్నాడు పోయిందా ఊరి మందారా ఉన్నా ఊరి గొలగా బల్లా మన రాజవాడగా అయితే మరి విజయవాడలో యాభై జర్నీ
పరుగులేరా వెనకాల చక్కగా కేకలు పెడతా ఉన్నాడట నాయన మనలో గోపతిలో అనుకున్నామన్నా నా రాజుగారికి ఎంత ఆపద వచ్చిందో ఆ ఆపదంతా వెంటనే నేనే కదా ఆదుకోవాలని కాసే కాదు చాలా మందిలో చక్కగా జొడు పట్టుకుంటుంది చక్కగా ముత్తాపు ధరించుకున్నా నా రాజుగారు ఆపద వెంటనే ఆదుకోవాలని బయలుదేరుతున్నాడు వెళ్ళినా దొంగ పిల్లాడు గోవిందు చెప్పినాయన అవునవును నిశాతిగా 12 గంటలు రేత్రి అవుతుందండి. అవును రా టైం ఎంత అవుతుంది చాలు మనకి ఇంత రేత్రి కావాలండి బాబా. ఒరే నాయన ఇంత రాత్రి నేను పిలిచిన పనిలే ఉండండి. అవునవును. ఒరే నాయన ఎవరో అమ్మాయి గారు చక్కని కబురు వచ్చి మన పట్టమ్మని వీధిలో కేకలు పెడతా ఉన్నదిరా. అమ్మాయి గారు ఎలా వెళ్ళిపోరండి? అమ్మాయి గారి కబురు తొలగని మన మండలి దింకానికి కిందకి వెళ్ళిపోతుంది. ఇది కిందకంటే కన్నడ పలకలా కన్నడ పలకలు అయితే మంచోడు కదండి బాబు. అవునవును. మొన్నోళ్ళు మంచోడు కాదు, మంచి రకాలు కాదు. మొన్నోళ్ళు రకాలు మంచివి కదమ్మా. అవునా? ఒరే నాయన అవునవును. నువ్వు చాలా భద్రంగా వెళ్ళి అమ్మాయి గారిని పట్టుకుని అవునవును కబురు గురించి చాలా భద్రంగా తీసుకురావాలరా. ఓహో అమ్మాయి గారు పట్టుకుని తీసుకురావాలా? అమ్మ కొంత కర్రలు పట్టుకోరా. రామకు చెల్లులాయమ్మా
అదే వెనక తోడుకి బేస్ ఉంటుంది ఆ చెయ్యి ఆడ చెయ్యితో తోడుతుంది చెప్తానులే తినామరా బాబు అనే అనే అలా ఇట్రానే చెప్పని చెప్పండి సాయంత్రం ఎంతమంది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అని ఎట్టుల పైన ఎక్కేస్తుంది అన్ని గారు ఇప్పుడు అంటారా చూడండి నేను కావలి తోటి తీసుకొచ్చానని మీలో ఉంటాడు కొడుకుని మేపుకుంటానంటే అవునవును అమ్మేసి వెళ్ళిపోతామని ఇలా రాజ్యాలను తిప్పుతున్నానని ఆవిడతో రాజ్యాలను తిప్పితే నువ్వనేరా నేననే అమ్మలో మా రాజువారు తీరమన్నారా సరే మీ రాజువారు కట్టిరంటే ఎంత ఉండదని మా రాజువారు కట్టిరంటే అట్టికెళ్తే 60 మైళ్ళు ఉంటుంది ఓహో వెళ్తే 12 మైళ్ళు ఉంటాడు అలాగా ఇలా లోపల వెళ్తే కిలోమీటర్ ఉంటుంది సరే దగ్గరికి వెళ్దాం మగని అవునవునవును రామమ్మ చెల్లులో చెప్పలే ఇదిగోనమ్మా మా రాజుగారు కట్టిరండి ఇదే ఓ చాలా బాగుందని సరేనే ఓ రాజుగారు అండి నేను ఎక్కడ ఉన్నాను ఆయన వద్దు బాబు ఓన్లేదా మూసిపోయింది మీరు వెళ్ళింది 7 కూడా ఓన్లైతే 7 కూడా పోయలేదు రాజుగారండి చెప్పండి అది ఆవిడ అమ్మాయి గారు పట్టుకుని తీసుకొచ్చానండి ఒరే నాయన అయ్యా ఆవులే తీసుకొచ్చావు అవునవునవును రే అయ్యా ఆవులు ఎలా ఉన్నా చూసేవాలేదా ఆవులేదండి బాబు 4 కాలం నష్టం చేసి ఆవు 600 అంటే ఎలా ఉన్నాయి వెళ్ళాలి అందుకనే ఎదిగి రావాలంటే కనిపెట్టావు కావాలి కబురు కొనాలంటావా అబ్బో అమ్మా చెప్పనే నీ కబురుగో నేను కొంటాను కానీ అలాగే నీ ఊరేమిటో నీ పేరేమిటో ఈ కబురుగో నమ్మే కారణం ఏమిటో అది కొంత ఎవరైనా చెప్పాలమ్మా చెప్తానండి నువ్వు అలా చెప్పకపోతే అవును ఎలా చెప్పకపోతే ఇలా కిందకెళ్తే జన్నుడు పడిపోతుంది అవును రోడ్డు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు కింద పోతే శరగా దూరం పోతే అలా తిరిగి మడపాల మీద అలా తిరిగి మళ్ళీ అలా వచ్చేస్తారు అలాగే కింద పోతే వెనక లక్షలు పడిపోతుంది వెనక పోతే అనకపల్లి వెళ్ళిపోతుంది చెప్తే అడ్రస్ పెట్టాలని వస్తుండ్రా అలా చెప్తానని అన్నయ్యో అయ్యో మా ఊరిని అడిగారు
అన్నయ్య ఆ ఇంద్రపురి పండు నాది పుట్టిల్లని ఆ ఇంద్రగిరి మహారాజు మా తండ్రి గారు నా పేరు లక్ష్మీదేవంటారు అడ్రస్ చెప్పనే అమ్మలో ఓపెన్ చేయి ఏమంటే నీ ఆవుని ఆవుని రేటు చెప్పాలరా ఓహో రేటు చెప్పాలనే అనే నా యావ పేరు ముద్దుగా పెట్టుకున్న పేరుందనే ఏం పేరు రోయ్ అనే ఎడ్రాజు బాగుంది ఆవు రేటు చెప్పాలరా ఓహో రేటు చెప్పమంటావనే అన్నయ్య ఆవుని తోటి కలిపి చెప్పంటావు విడిగా చెప్పమంటావా ఏడ్రా ఆవు మెత్తే దూడందుకు దూడం మెత్తే ఆవుకు రెండాటి కలిపే చెప్పాలి అలాగా ఓ అన్నయ్య అవునవును ఆవెత్త వెత్తు బంగారు వెత్తు దూడద్దు బంగారు వెత్తు కావాలనే చూడమ్మా వీడికి ఎలాంటి డేంజర్ మరి చెప్ప తల్లి ముందు పాత కరోనా పోయింది పోయింది మళ్ళీ కొత్త కరోనా వీడితో మొదలవుతుంది అది గురించి అలా డేంజర్ మాట చెప్పు తల్లి సరేనే కరోనా గల గట్ట మనకు రావు కరోనా గట్ట ఎక్కడ వస్తాయి కానీ అవునవును ఓపెన్ చేయి చెప్పలే నీ యావత్రి దూడత్రి బంగారు కావాలంటే వీడియో చెప్తున్నా ఉన్న ఫస్ట్ నుంచి పిల్లల ఇల్లు తాగలు పెట్టినా వీడియో మొత్తం చెప్తున్నా మధ్య మధ్యలో పిల్లల ఇల్లు అలాగే అన్ని అవి దొడద్దు చెప్తారు కదా ఓహో తాకట్టు పెడతావా సరేలే నాకు పంపిస్తుంది ఓపెన్ చేయి చెప్పలే ఏదో రాజువారు ఆవును కొనేలాగా ఆవును కొనేలాగా నేను ఆవును కాసేలాగా నేను పాలు తెస్తే మేడం గారు పెరిగి తోడేటి ఇచ్చేలాగా ఓహో చిన్న లైట్ లో మాట చెప్పాలరా సరేలే మీ రాజు డబ్బులు ఏమంటావు మా రాజు